గాయస్ ఇప్పుడైతే ఇక మోటార్ అయితే పెడుతున్నా. ఇక వాటర్ అయితే పెట్టాలి. ఇక మోటార్ పెట్టడానికి అయితే వచ్చిన. ఇక ఇప్పుడైతే ఇక్కడ వాటర్ అయితే వస్తాయి. ఇక వాటర్ అయితే ఇక మోటార్ అయితే చాలు చేసిన. ఇక వాటర్ అయితే పెట్టాలి. ఎండ మాత్రం ఘోరం కొడుతుంది గాయస్. వాటర్ అయితే అస్సలేవు. ఇదంతా ఇదే ఉంటుంది. ఈ మోటార్ సరిగా పట్టుకోదు. మోటార్ అయితే ఇంకా వస్తలేదు గాయస్. ఇక మోటార్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. వాటర్ వస్తే పోయి వాటర్ అయితే పెట్టాలి. ఇక వాటర్ అయితే ఇంకా అసలు ఓకే వాటర్ అయితే వస్తున్నాయి గాయస్. వాటర్ అయితే వస్తున్నాయి. ఎక్కడైతే ఇక పైప్ తీసుకొని అయితే వెళ్ళాలి. పైప్ తీసుకొని అయితే వెళ్ళి కట్టాలి. వాటర్ అయితే ఆల్మోస్ట్ అయితే వస్తున్నాయి. ఇక చాలా హీట్ వస్తాయి ఇప్పుడైతే వాటర్. పైప్ అయితే ఆపేసారు వీళ్ళు ఆల్రెడీ. వస్తున్నాయా? వాటర్ అయితే ఇదైతే తాగుతుంది. దీనికైతే తీసుకొని వచ్చిన. ఎండకు ఆ బకెట్ పట్టుకొస్తేనే దమ్ వస్తుంది గాయస్. చూస్తున్నారు కదా, ఇదైతే తాగుతుంది ఇప్పుడు వచ్చేసి. మనకే ఇంతగానం ఎండకి ఇట్లా అవుతుంటే ఇక వాటికి ఎట్లా కావాలి గాయస్ చూస్తున్నారు కదా. అందుకే నీడకైతే కట్టేసిన. ఇక అది వచ్చేసరికి ఇక వాటర్ అయితే తాగుతుంది. బాగా తాగుతుంది గాయస్. పాపం వాటర్ ఎండకి ఇప్పటిదాకా ఉంది కదా. పెట్టేసిన గాయస్. ఇక ఇది అయితే ఇక ఇప్పటిదాకా ఎండలు ఉంది కదా, కొంచెం వాటర్ అయితే కొంచెం లేట్ తాగుతాయి. హై ఇక ఇది కూడా వాటర్ అయితే తాగుతుంది. ఇక అది వచ్చేసి అయితే 2 బకెట్స్ అయితే తాగింది. ఇక ఇదానికి కూడా 2 బకెట్స్ తాగేటట్టే ఉంది. ఇక 2 బకెట్స్ అయితే తాగింది అదైతే. దీనికి కూడా 2 బకెట్స్ అయితే ఇక పెడతా. ఇది కూడా తాగేటట్టే ఉంది. ఎండ అయితే బాగా కొడుతుంది కదా. ఇక వాటర్ అయితే పెట్టాలి గాయస్. ఇక బల్ల వలుకున్న బల్లని అయితే చూసుకోవాలి కొంచెం మంచిగా, ఎండాకాలం కదా. ఇక టైం వచ్చేసి 3:34 అయితే అవుతుంది గాయస్. ఇక ఇప్పుడైతే బల్లని కట్టేసి రావడానికి అయితే వెళ్తున్నా. ఇక్కడైతే ఇక బోర్ అయితే నడుస్తుంది. ఇక బోర్ అయితే బంద్ చేయమని అంటుంది. బంద్ చేద్దాం. ఇదైతే బోర్ పెట్టడానికైతే యూజ్ చేస్తాం కట్ట. ఇక్కడ చూస్తారు కదా. మర్చిపోయినా బరెన్ కొట్టుకొచ్చినప్పుడు ఎత్తుంది. ఇక పోయి బర్రెలను అయితే కట్టేయాలి గాయస్. ఇక బర్రెలు అయితే చెట్ల కిందనే, అప్పుడు మధ్యాహ్నం అయితే ఇక చెట్ల కిందనే కట్టేసిన. ఇక వాటిని అయితే కట్టేయాలి పోయి బర్రెని. ఇక కట్టేయడానికి అయితే వెళ్తున్నా. ఇక కట్టేయాలి గాయస్. ఇక బర్రెని అయితే వెళ్తున్నా. ఇక బర్రెని అయితే కట్టేసిన గాయస్. ఇక ఇవైతే
ఇక ఇక్కడనైతే మొత్తం నీడనే ఉంది. ఇక దీనికైతే ఇక నీడ అందుతుంది. అయినా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇక ఎండ అయితే తగ్గింది, అంతగానం అయితే లేదు. ఇక నార్మల్గా మేస్తాయి అవి వచ్చేసి అయితే చూస్తారు కదా. ఇక ఇదైతే ఇక్కడ మేస్తుంది, దాని వెనకాల ఇంకొకటి అయితే మేస్తుంది. ఇక ఇవి అయితే ఇక మంచిగా మేస్తాయి ఈరోజు. ఇక అదైతే అక్కడ మేస్తుంది, అది ఇక్కడ మేస్తుంది కదా, చూస్తారు కదా. ఇక ఇంకోసేపు అయితేనైతే ఇక ఎండనైతే మొత్తం పోతుంది కంప్లీట్గా. ఇక అప్పుడు వచ్చేసి అయితే ఇక ఈ గడ్డ అయితే కొంచెం అయితే తీసుకొని వాళ్ళు నైట్కి. ఇక దీనికైతే ఇక్కడనే కట్టేస్తాం కాబట్టి ఇక్కడనే కొంచెం వేస్తేనైతే అయిపోద్ది. ఇక ఇవైతే ఇక్కడ మేస్తున్నాయి చూస్తారు కదా. ఇక దాన్ని అయితే ఇక్కడనే కట్టేస్తాయి వెనకాల దాన్ని. ఇక దీన్ని అయితే ఇంటికైతే తీసుకుని వెళ్తాయి, ఎందుకంటే అయితే మిల్క్ అయితే ఇక పాలు అయితే ఇస్తుంది. ఇక దీన్ని ఇంటికైతే తీసుకెళ్తా. ఇంకా ఇటు సైడ్ ఇంకేవి కోయలేరు. ఇక కోసింటే ఇక అయితే బల్లని అయితే కట్టేయడానికి మస్తు ప్లేస్ ఉంటుంది. ఇక ఇదైతే మంచిగా మేస్తుంది ఇక్కడ. చూస్తుంది కదా గాయస్. ఇక ఇది వచ్చేసి ఇక మంచిగా మేస్తుంది. చాలా రోజుల నుంచి అయితే ఇక మంచిగా పచ్చిగడ్డ అయితే ఇక్కడ దొరికింది. ఇదైతే మేస్తుంది. ఎంజాయ్ యువర్ ఫుడ్. ఇక ఇదైతే ఇక్కడ మేస్తుంది గాయస్. ఇక మంచిగా పచ్చిగడ్డ ఉంటేనే మంచిగా బర్రెలు అయితే మంచిగా పాలిస్తే మంచిగా ఉంటాయి. ఇక చూడండి కూడా. ఇక ఇది వచ్చేసి అయితే నేను మొన్నటిదాకా బక్కగా ఉండే, ఇక కొంచెం క్యూర్ అయితే అయిపోయింది. ఇక పచ్చిగడ్డ వచ్చింది. ఇక మంచిగా మేస్తుంది గైస్. మెయ్యు ఇక అది వచ్చేసి అయితే అక్కడైతే మేస్తుంది. ఇదైతే ఇక్కడ మేస్తుంది. గాయస్ ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇక బల్లని కట్టేయడానికి అయితే వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఇక ఇందాకనే ఇక స్టార్ట్ చేసి ఇక వచ్చేసినాయి. ఎందుకంటే ఇందాక గడ్డి తీసుకోవడం అనుకున్నా, కాకపోతే ఎండ బాగా కొడుతుందని చెప్పి అయితే ఆగిన. ఇక గడ్డ అయితే తీసుకెళ్ళాలి. ఇక దీనికైతే కొంచెం ఇక్కడున్న బర్రెకైతే గడ్డ అయితే వేయాలి. గడ్డ వేసి ఇక దానికైతే గడ్డి తీసుకొని బర్రెని కూడా కొట్టుకొని పోవాలి గాయస్. చూడండి ఇక స్టిల్ ఫ్లవర్ అయితే చూడండి గాయస్. ఇక చూస్తారు కదా, ఇవైతే ఇక ఇక్కడ కట్టేసే ఉన్నాయి. ఇక అదైతే పడుకొని ఉంది, మంచిగా మేసింది పడుకుంది. ఇక ఇదైతే ఇక ఇక్కడ ఉంది. ఇక గడ్డ తీసుకొని వెళ్ళాలి కదా. గడ్డ తీసుకొని ఇక కొట్టుకొని పోతే వర్క్ అయితే అయిపోద్ది. గడ్డ అయితే ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఉన్న బర్రె దగ్గర అయితే కొంచెం వేసేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడున్న బర్రెకైతే వేస్తా గడ్డి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఆడికాయ తీసుకొని వెళ్తే ఇక ఇదైతే ఇక్కడ ఉంది, పడుకుంది మంచిగా. చీకటి కూడా అవుతుంది గాయస్, చూస్తారు కదా. ఎండనైతే పోతుంది. ఇక బల్లను అయితే కట్టేయాలి. ఇక డైలీ అయితే ఇక ఈ వర్క్ అయితే మనకి యాజ్ యూజువల్ ఉంటుంది. ఇక నేనైతే ఈరోజు వచ్చేసి ఇక సిటీ అయితే వెళ్దాం అనుకున్నా, కాకపోతే ఇక కొన్ని కారణాల వలన అయితే ఇక మిస్ అయిపోయింది. ఇక ఏమో గాయస్, చూడాలి, వెళ్ళాలి. ఇక అదైతే అక్కడ ఉంది. ఎండలు అయితే మామూలు కొడుతులేవు గాయస్. ఎండలు ఘోరంగా కొడుతున్నాయి. ఎండలు వచ్చేసి ఇక వీటికి అయితే అప్పుడైతే చెట్టు కిందనైతే కట్టేసిన. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇక ఇప్పి మళ్ళీ 4 కట్లు ఇప్పి బయట కట్టేసినాయి. ఇక మంచిగా మేసినాయి. ఇక ఇప్పుడైతే తీసుకొని వెళ్ళి మంచిగా ఆడ కట్టేస్తే అయిపోద్ది. ఇక దీన్ని అయితే ఇక్కడనే కట్టేస్తా.
ఇక అది ఇక్కడ ఉంది కదా, ఇక దీని అయితే ఇక్కడనే ఉంటుంది. ఇది వచ్చేసి అయితే ఇక ఇది వచ్చేసి అయితే ఇక్కడనే ఉంటుంది. ఇక దీని అయితే ఇక్కడనే కట్టేస్తా. ఆల్మోస్ట్ ఈ గడ్డ అయితే కొంచెం తీసుకొని అయితే ఇక్కడైతే ఆ చెట్టు కింద అయితే వేయాలి. యాప్ చెట్టు కింద అక్కడనే కట్టేస్తాం దాన్ని అయితే. ఇక దీన్ని అయితే కట్టేస్తాం ఇక్కడనే. కొంచెం గడ్డేసి ఇక దీన్ని అయితే అక్కడ వేస్తే అయిపోద్ది. ఇక ఈరోజు అయితే అంబేద్కర్ జయంతి గాయస్. ఇక ఈరోజు వచ్చేసి ఇక మా విలేజ్లోనే అయితే ర్యాలీ అయితే తీస్తున్నారు. ఇక అదైతే అక్కడ మంచం వేస్తుంది, ఇదైతే ఇక్కడ పడుకొని ఉంది. దానికైతే ఇక చాలా అనుకుంటా ఈ రోజుకి ఫుడ్ అయితే మంచిగా పడుకుంది. లేదంటే నిన్న మొన్న అయితే ఇంకా కొంచెం వేసుకుంటూనే ఉండు. ఈరోజు అయితే కొంచెం పడుకుంది అది. ఓకే గాయస్, ఇక గడ్డ తీసుకొని వెళ్తా. గడ్డ తీసుకొని వెళ్ళి కొట్టుకొని పోతాయి. ఇక కట్టేసిన గాయస్. ఇక దీని వర్క్ అయితే అయిపోయింది. ఇంకోటి వచ్చేసి అయితే అక్కడ ఉంది. ఇక దాన్ని అయితే తిప్పుకొని వెళ్ళాలి. అదైతే పడుకుంది ఇక మంచిగా. ఇదైతే ఇక్కడ కట్టేసిన. ఇక ఇప్పుడు వచ్చేసరికి అదైతే తీసుకొని వెళ్ళాలి. ఈరోజు వచ్చేసరికి అంబేద్కర్ జయంతి కాబట్టి ఆల్రెడీ డిజైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మా విలేజ్లో. ఇక గడ్డి అయితే తీసుకొని వెళ్ళాలి. గడ్డి కట్టుకొని బర్రెని కొట్టుకొని అయితే వెళ్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇదైతే పడుకొని చూస్తారు కదా. ఈ గడ్డి అయితే తీసుకొని వెళ్ళాలి. చతిగా తాగుతుంది కదా, చూస్తారు కదా. ఇది దీనికైతే వాటర్ అయితే పెడుతున్నా. అప్పుడైతే తాగలేకుండే, అందుకే ఇప్పుడైతే పెట్టేసిన, తాగింది. ఇక దీన్ని కూడా కొట్టుకోతే అయిపోద్ది. ఇక బర్రెని అయితే కట్టేసిన అక్కడ. ఇక ఇదైతే ఈ వాటర్ తాగగానే తీసుకుపోయితే కట్టేయాలి. ఇక చాలు అనుకుంటా. ఇక దీన్ని కట్టేస్తే ఇక దుడ్డుని అయితే కట్టాలి కాసి. ఇక దుడ్డుని కట్టేసి అయిపోద్ది. ఇక దుడ్డుని కట్టేస్తే మనకి వర్క్ ఏమి ఉండదు కాసి. దుడ్డుని అయితే తీసుకొని వెళ్తాయి. ఇక